సంబంధించి ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మల్లేష్ గారు, ఇప్పుడు ఓవరాల్ గా అయితే మనకి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక నినాదంతో వచ్చింది. అందులో నీళ్లు, నిధులలో ఈ ప్రాజెక్టుల అంశం చాలా కీలకంగా ఉంటుంది. సో ఇప్పుడు రీడిజైన్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు రీడిజైన్ చేయడంలో తప్పు లేదు, కాకపోతే ఏంటంటే అది ఆర్థికపరమైనటువంటి అంశాలతోటి కూడుకున్నది కనుక కాంట్రాక్టర్కు కొంత సర్టెన్ టైం అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ లోపు ఏమైనా ప్రాబ్లం ఉంటే కాంట్రాక్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇప్పుడు కాంట్రాక్టర్ది లోపమా ఇంజనీర్ల లోపమా అనేది తేలాల్సింది ఇప్పుడు ఉంది. పక్క ఎల్ఎన్టీ తప్పు ఉన్నది. ఎల్ఎన్టీ మాట మార్చిన తీరుని చూస్తే 100% ఎల్ఎన్టీదే. ఎందుకంటే అక్టోబర్లో మేము అది రెక్టిఫై చేసి మేము కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పారు. అది ఏమన్నా మాదే బాధ్యత అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మాకు సంబంధం లేదని మాట్లాడారు. మళ్ళీ ఏంది అని అంటే లేదు చూద్దామంటున్నారు. అంటే ఈ మాట మార్చే ధోరణి కొంత ఇబ్బంది, అంటే వాళ్ళు ఏదో ఎస్కేప్ అవుతున్నటువంటి సందర్భం అవపడుతున్నది. అప్పుల కాడికి వస్తే సుజాత గారు చెప్తున్నారు అప్పులు అంటే ఈరోజు సుజాత గారు తెలవాల్సింది, బాలరాజు వినాల్సింది, ఈ కేసీఆర్ మంచోడే కానీ లోకల్ లీడర్లు వెధవలు ఉన్నారు, వాళ్లకు ఓటేయద్దు అనే దాని మీద ఇవాళ కాలువ సుజాత ఫైర్ బ్రాండ్ సుజాతకు ఇవాళ అవకాశం ఇచ్చింది అట్లనే. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అవునన్నా కాకుండా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ విషయంలో ఎవరు ఇది అయ్యేది లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే రాజకీయాలు మాట్లాడాలి కనుక ఏదో ఒకటి మాట్లాడే అంశంలోనే దాంట్లో చేస్తూ ఉంటారు తప్ప అందులో ఉద్దేశము కేసీఆర్ కాడ ఎక్కడ ఎవరు ఇది కారు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ వ్యూహకర్తగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఈ ఎలక్షన్లో మాత్రము స్పష్టంగా ఫెయిల్ కావడానికి నీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకొక 2-3 అంశాలు ఉన్నాయి. అవి అందరికీ తెలియని కాదు. అంటే లోకల్ లీడర్స్ ఎమ్మెల్యేలు కూడా బాగా కలిసి వచ్చినట్టే కాంగ్రెస్కి. ఎందుకంటే 25-30 మంది వీళ్ళని మారురో నాయన అని 3-4 ఏళ్ళ నుంచి చెప్తే కూడా మారవకుండా వాళ్ళని పెట్టినటువంటి సందర్భం ఇవాళ నీకు స్పష్టంగా. ఎందుకంటే 1. నీకు 8 ఓట్ షేరింగ్ తేడా ఉందండి. ఆ 1.8 షేరింగ్ పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. ఇప్పుడు మీకు గొప్ప విషయం ఏంటంటే మీరు గమనించాల్సింది 5 రాష్ట్రాలలో జరిగితే 4 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈడ గెలిచింది కాంగ్రెస్ కాదు, రేవంత్ కాంగ్రెస్ గెలిచింది. అది గమనించాలి. రేవంత్ వ్యూహం ఇక్కడ పనిచేసింది. ఈడ మనకు బీఆర్ఎస్ తప్పిదము వాళ్ళకి కలిసి వచ్చింది. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. తర్వాత అప్పులు అని చెప్తా ఉన్నారు. అభివృద్ధి చేయాలంటే అప్పులు కావాలండి. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశం లాంటిదే అప్పులలో నెంబర్ 1లో ఉన్నది. సేమ్ టైం అభివృద్ధిలో కూడా ఉన్నది. అంటే అప్పులు చేయాలంటే కంపల్సరీ అభివృద్ధి చేయాలంటే అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే సుజాత గారు చెప్తా ఉన్నారు కర్ణాటక వాళ్ళ రాష్ట్రమే కదా, మొన్నటి వరకు రాజస్థాన్ వాళ్ళదే కదా, మరి వాళ్ళది కూడా తెలంగాణ కంటే ముందు ఇంకా పై స్థాయిలో వాళ్ళ ర్యాంకులో ఇదైనా 23వ స్థానంలో ఉన్నది, కానీ అది ఇంకా ముందు ఉన్నది. అంటే నేను అనేది ఎందుకు అప్పులు చేసింది, అభివృద్ధి కొరకే చేసింది. మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మనం ఏం చేస్తాము, మనం ఎట్లా జనరేట్ చేసుకుంటాం అనేది పబ్లిక్ చెప్పాల్సినటువంటి. ఇప్పుడు సుజాత గారికి రేవంత్ రెడ్డి గారికి పెద్ద టాస్క్ ఉంది. ఏదంటే మనకు 6 గ్యారెంటీది 6 గ్యారెంటీ అమలుకు ఎన్ని కోట్ల అప్పులు చేస్తే ముంగడి పడుతుంది నీకు. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్టులది నిలబెట్టుకోవాలి. అంటే తెలంగాణ నిధులు నియామకాలకు 3 అంశాలు. ఇప్పుడు నీళ్ళది సమస్య వచ్చింది, నియామకాలు మేము ఏడాదికి 2 లక్షలు చేస్తామని చెప్పారు. తర్వాత నిధులు జనరేట్ చేసుకోవడానికి మనం ఈ తెలంగాణ ఏదో జరిగింది అంటే అప్పులు ఇచ్చేటోడు ఇయ్యడు కదండి. ఇప్పుడు మనము టిప్ టాప్ జర మంచిగా కనిపిస్తేనే జర షోపుటప్పు ఉండి పబ్లిక్ మెసేజ్ పోతేనే అప్పులు పుడతాయి. అది మీకు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తే నేను మా దాంట్లోనే అంటే మా రెడ్డిసీలనే మేము బలంగా ఉంటేనే రాణిస్తారు, లేకపోతే రారు అనే పదాలు. అంటే ఇప్పుడు మనము ఇక్కడ బలంగా అవపడాలి, మనము ఇక్కడ బదనాం చేసే ప్రోగ్రాం కాకుండా దాన్ని రెక్టిఫై చేసుకుంటా. ఇప్పుడు బీఆర్ఎస్ను మనం స్వాగతించాల్సింది ఎక్కడంటే ఇప్పుడు
అక్రమాలు జరిగితే మీరు చర్యలు తీసుకోండి అని చెప్పిర్రు, వీళ్ళు ఆదేశించారు. చూద్దాం ఏం జరుగుతుంది, ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కారు అనేది తెలుసు. ఇప్పుడు దాని గురించి చర్చ అవసరం లేదు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే లొంగిపోయిన కాల్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు పాత పోలీసింగ్ రావద్దు ఇక్కడ మనకు ఇటువంటి సిస్టమ్ ఏంటంటే ఒక్కసారి మనం ఒక దానికి స్టికప్ అయి ఉండాలి దానికి. కాబట్టి ఇప్పుడు ప్రాజెక్టు ఇప్పుడు పెద్ద నీళ్ళ సమస్య వచ్చింది, నిధుల సమస్య ఉన్నది, నియామకాల సమస్య. అంటే ఇప్పుడు 14 ఏళ్ళు కేసీఆర్ పోరాటం చేసి 10 ఏళ్ళు పాలించింది ఒకవైపు అయితే, ఇప్పుడు మళ్ళీ సేమ్ అటువంటి ఎజెండా మీదనే ముంగడికి వచ్చిర్రు. వాళ్ళకి ఆ సమస్యలు ఉన్నాయి. కాబట్టి అది దాన్ని అధిగమించాలంటే కొంత ముందు